గైస్ పైథాన్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ టాపిక్ ఒకటి ఉంటుంది. అసలు ఇలాంటి టాపిక్ ఉందని 90% స్టూడెంట్స్ కి అసలు తెలియనే తెలియదు. మనకి పైథాన్ లో ఇఫ్ ఎల్స్ గురించి తెలుసు అండ్ వైల్ లూప్ గురించి కూడా తెలుసు. కానీ వైల్ ఎల్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, లేకపోతే నేనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రియల్లీ లాస్ట్ వరకు చూడండి. వైల్ ఎల్స్ దీని సింటాక్స్ ఎలా ఉంటుంది మామ? ఇది సేమ్ ఇఫ్ ఎల్స్ లానే, బట్ ఇఫ్ ప్లేస్ లో వైల్ ఉంటుంది అంతే. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మన వైల్ లూప్ అనేది నేచురల్ గా ఎండ్ అవుతుందో, అంటే బ్రేక్ స్టేట్మెంట్ ఏం లేకుండా వైల్ లూప్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందో, అప్పుడు మాత్రమే ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ ద్వారా ఎండ్ అవుతుందో, అప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ చేసేస్తుంది. ఇప్పుడు దీన్నే ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఈ కోడ్ లో అసలు బ్రేక్ అనే స్టేట్మెంటే లేదు. సో వైల్ లూప్ కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయ్యాక డైరెక్ట్ గా ఎల్స్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని అవుట్పుట్ 1, 2, 3 డన్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ కోడ్ చూడండి, దీంట్లో ఎప్పుడైతే ఐ వాల్యూ 2 అవుద్దో అప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ గా లూప్ టర్మినేట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఎల్స్ బ్లాక్ స్కిప్ చేసేస్తుంది. దీని అవుట్పుట్ ఓన్లీ 1 అని ప్రింట్ అవుతుంది. సో ఇది మా వైల్ ఎల్స్ వర్కింగ్. ఏం లేదు, వైల్ లూప్ లో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అవుద్ది. అండ్ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కాకపోతే ఎల్స్ బ్లాక్ కూడా రన్ అవుద్ది. అంతే సింపుల్. మీకు ఇంకా అర్థం కాకపోతే గూగుల్లోకి వెళ్ళి uday-codes.in అని టైప్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది. దాంట్లో క్లియర్ గా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. లింక్ కావాలంటే పైథాన్ అని కామెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తా. లేకపోతే లింక్ మన పేజ్ బయోలో కూడా పెడతా, ఒకసారి చూడండి. అండ్ ఈ రీల్ నీకు యూస్ఫుల్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ రీల్ షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపో. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుద్దాం.